అమ్మ శరణ్య, ఏంటత్తయ్య? అనన్య విషయంలో నీకు నిజం అర్థం అవ్వడానికి ఒక ప్లాన్ ఆలోచించానమ్మా. ఏంటత్తయ్య అది? డాక్టర్ ద్వారానే తను ప్రెగ్నెంట్ అవునో కాదో ప్రూవ్ చెయ్యాలని ఇందాకే డాక్టర్తో కూడా మాట్లాడాను. టెస్ట్కి అనన్యని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నారు. తను నా ఫ్రెండేనమ్మా. అవునా అత్తయ్య గారు? అలాగే. కానీ శరణ్య అనన్యకి ఈ విషయం అని చెప్తే హాస్పిటల్కి రాదు. సో తనకి తెలియకుండానే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదెలా సాధ్యం? నేను చెప్పినట్టు చెయ్యి. తనకి మత్తిచ్చి తీసుకెళ్దామా? అవును, నువ్వేం ఎక్కువ టెన్షన్ పడకు. ఇదేం హార్మ్ఫుల్ కాదు, జస్ట్ మత్తొస్తుంది అంతే. తన ముక్కుకి పెట్టు సరిపోతుంది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఓకేనా? అలాగే అత్తయ్య గారు. జాగ్రత్తగా వెళ్ళు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అక్క, శరణ్య, ఏంటిలా వచ్చావు? అసలు ఈ పర్ఫ్యూమ్ స్మెల్ నీ గదిలో నుంచేనా? భలే ఉంది. పర్ఫ్యూమ్ స్మెల్లా? లేదే, నాకే స్మెల్ రావట్లేదే. రాకపోవడం ఏంటక్క? ముక్కు మొత్తం అదిరిపోతుంటేను. అంత స్మెల్ వస్తుందా? నాకు కొంచెం కూడా అలా లేదే. ఏంటక్క నువ్వనేది? నీ ముక్కుగాని పని చేయట్లేదా ఏంటి? బానే పని చేస్తుందే. పని చేస్తే స్మెల్ నీకు తెలియాలి కదా. ఒకసారి కళ్ళు మూసుకుని స్మెల్ తీసుకో, నీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ గారు, మీరు నన్ను గుర్తుపట్టలేదా డాక్టర్? గుర్తుపట్టలేదా అంటే అది అదే డాక్టర్ గారు, సమీరాకి మీరే కదా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశారు. అవునవును, నేనే. కానీ ఆ అమ్మాయికి క్యాన్సర్ లేదు. అయినా సరే మీరు ఆవిడ జబ్బుకి ట్రీట్మెంట్ చేశారు కదా. అబ్బే, అలాంటిదేమీ లేదే. ఆవిడికి క్యాన్సర్ లేదని ఎవరు చెప్పారు? క్యాన్సర్ ఉంది. అబద్ధం. ఏంటి డాక్టర్, ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి కూడా ఇలా అబద్ధం చెప్పి జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారు? సమీరా చనిపోయింది, ఇంకా ఎందుకు డాక్టర్ మీరు అబద్ధం ఆడటం? సమీర గారు చనిపోయారా? అవును, ఆవిడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఆ విషయం ఉంది. సమీరాకి ఎటువంటి డిసీజెస్ లేవు, తనదొక యాక్సిడెంట్ డెత్. ఇంతకు మించిన సాక్ష్యం కావాలా డాక్టర్? మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పడానికి? తప్పు చేసి ఇలా తల దించుకోవడం కాదు డాక్టర్ గారు. ఇప్పటికైనా నిజం చెప్పండి, సమీరాకి మీరు నిజంగా వైద్యం చేశారా? లేదండి, ఆవిడికి నేను ఏ వైద్యం చేయలేదు. ఆవిడ ఇస్తానన్న డబ్బుకు ఆశపడి నేను అలా చెప్పాను, అంతే మేడం. సమీరా ఇచ్చిన డబ్బు గురించి మీరు ఆడిన అబద్ధం మూలంగా ఇక్కడ నా జీవితమే పాడైపోయింది. ఒక తప్పుడు మనిషి మీద
నా భర్తకి జాలి కలిగేలా చేసి ఆయన నాకు దూరం అవ్వడానికి కారణమయ్యారు. దానివల్ల మీరెంత పాపాన్ని మూటగట్టుకున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. మీరు నాకు సారీ చెప్తే పాడైపోయిన నా కాపురం తిరిగి బాగుపడుతుందా? ఇప్పటికైనా మీరు మా ఆయన దగ్గరకు వచ్చి సమీర ఎలాంటిదో, తను మీతో ఆడించిన నాటకం ఏంటో వివరంగా చెప్పండి. అలాగే మేడం, తప్పకుండా చెప్తాను. కానీ ఇవాళ నాకు వేరే ఆపరేషన్స్ ఉన్నాయి. రేపు వచ్చి సార్ని కలిసి మొత్తం చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఈ డాక్టర్తో ఎలాగైనా నిజం చెప్పించి మా ఆయనకి కళ్ళు తెరిపించాలి. అప్పుడు గాని నా కాపురం బాగు చేసుకునే అవకాశం నాకు దొరకదు. ఇందులో రాసిన మందులు తీసుకుని రండి. వెళ్ళండి. అలాగే డాక్టర్. ఓకే. సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? ఈ గదిలో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మై గాడ్, అన్నయ్యని కలిశానని తనతో చెప్తే ప్రాబ్లం అవుతుంది. అది మేడం, డాక్టర్ గారిని కలుద్దామని వచ్చాను. స్మాల్ హెల్త్ చెకప్ గురించి మాట్లాడాల్సి ఉంది. సో ఓకే. అమ్మయ్యా, ఏం గుర్తుపట్టలేదు కదా? ఛాన్సే లేదు.